నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఈ టీ20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ ఫామ్పై డౌట్లు మొదలయ్యాయి. ఇప్పటికే 5 మ్యాచ్ల్లో 3 డకౌట్లు ఓ 50 మాత్రమే చేశాడు. వెస్టిండీస్తో జరిగిన సూపర్ 8 చివరి కీలక మ్యాచ్లో ఆయన ప్రదర్శన మరింత నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్లో అభిషేక్ బ్యాటింగ్తోనే కాకుండా ఫీల్డింగ్లోనూ విఫలమయ్యాడు. భారత జట్టుకు ట్రంప్ కార్డుగా భావించిన అభిషేక్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వెస్టిండీస్పై కూడా పరిస్థితి మారలేదు. దీంతో అభిషేక్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెస్టిండీస్ భారత్ ముందు 196 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనర్గా దిగిన అభిషేక్ శర్మ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. సాధారణంగా 2 నుంచి 4 బంతుల్లోనే 10 పరుగులు చేసే అభిషేక్ ఈ మ్యాచ్లో 11 బంతులు ఎదుర్కొని ఆ స్కోరుకు చేరుకున్నాడు. అంటే ఆయన స్ట్రైక్ రేట్ 100 కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. కీలక సమయంలో ఇలాంటి నెమ్మదైన ఇన్నింగ్స్ జట్టుపై ఒత్తిడిని పెంచింది. బ్యాటింగ్లో విఫలమైన అభిషేక్ ఫీల్డింగ్లోనూ నిరాశపరిచాడు. మ్యాచ్లో 2 ముఖ్యమైన క్యాచ్ అవకాశాలు వచ్చినా వాటిని పట్టుకోలేకపోయాడు. పవర్ ప్లే 5వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రొస్టన్ చేజ్ ఇచ్చిన క్యాచ్ను వదిలేశాడు. 19వ ఓవర్లో హర్షదీప్ సింగ్ బంతిపై రోమన్ పావెల్ ఇచ్చిన మరో క్యాచ్ను కూడా మిస్ చేశాడు. ఈ 2 తప్పిదాలు వెస్టిండీస్ భారీ స్కోర్ 195 వరకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. మైదానంలో జరిగిన ఈ తప్పిదాల తర్వాత కూడా అభిషేక్ శర్మ డగౌట్లో నిర్లక్ష్యంగా సరదాగా కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటే అతని వైఖరిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఈ కీలక మ్యాచ్లో అభిషేక్ శర్మ ప్రదర్శన భారత్కు గట్టి దెబ్బగా మారింది. సెమీఫైనల్ ఆశల మధ్య ఇలాంటి తప్పిదాలు జట్టుకు ఖరీదైనవిగా మారే ప్రమాదం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.